యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఉదయము మీరు 4 గంటలకి లేదా కనీసం 4:30 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే మీరు అనేకమైనటువంటి విజయాలు చూస్తారు. అంతేకాదు దేవునితో గడిపే భాగ్యం ఎంతో గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిని మీరు చూస్తారు. మొదటగా మీరు మీ యొక్క పొరపాట్లన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. అన్నీ కూడా సరిచేసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. ఆ తర్వాత మీరు దేవుడు మన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఏ పాపమైనా సరే దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటన్నిటిని సరిచేయమని దేవుని అడగాలి. పశ్చాత్తాపడి చేసిన తప్పుని గ్రహించాలి. అది పశ్చాత్తాపం అంటే. అటువంటి పశ్చాత్తాపం మీ హృదయంలో రావాలి. అటు పశ్చాత్తాపం మీ హృదయంలో రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ప్రవేశించినప్పుడే అటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయం లేస్తే మీకెంతో మీ కుటుంబానికి మీకు ఆత్మీయంగా అనేక విధములుగా మేలు కలుగుతుంది. ఖచ్చితంగా ప్రతిదిన ఉదయం లేచి ప్రార్థన చేసి అలవాటు మీరు చేసుకోండి. చాలా మంచిది. చాలా గొప్ప విషయాలు మీరు చూస్తారు. మీ కుటుంబానికి గొప్ప భద్రత దొరుకుతుంది. మీ కుటుంబానికి గొప్ప మామూలు భద్రత కాదు. మరి మరి ఈ లోకంలో పీఎం, సీఎంలు కూడా లేని గొప్ప భద్రత ఉంటుంది. వాళ్ళకి భద్రత ఉన్న ఇందిరాగాంధీ చూసినట్లయితే ఆమెకి భద్రత ఉన్నా కూడా ఆమె ప్రాణాలకి హాని కలిగింది. అటువంటి భద్రత కాదు. మనకు దేవుడిచ్చే భద్రత చాలా బలమైన భద్రత ఉంటుంది. ఖడ్గంతో దూవిన దూతలు మన చుట్టూ ఉంటే అవి మామూలు ప్రజలు ఎవరు కూడా చూడరు. ఎప్పుడైతే ఆ ప్రజలకి మనోన్నతులు తెరవబడుతున్నాయో అప్పుడు మాత్రమే అటువంటి దూతలను చూస్తారు. ఖచ్చితంగా మన చుట్టూ దేవుని దూతలు ఎప్పుడు కూడా ఉంటే మన దేవునితో జీవిస్తున్నప్పుడు ఆ యొక్క అనుభవం మామూలు అనుభవం కాదు. ఎంతో గొప్ప అనుభూతి. మనం మనం మన సహవాసం చేస్తుంది మా మంత్రులతో కాదు, మంత్రుల ఇన్ఫ్లుయెన్స్ కాదు, లేదా మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రులతో ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాళ్ళతో సహవాసం కాదు. దేవునితో జీవం గల దేవునితో మనం సహవాసం చేస్తామంటే మనకు ఉండే ఆధిక్యతలు మామూలుగా ఉండవు. చాలా బలమైన ఆధిక్యతలు మనకు ఉంటాయి. ఏ దురాత్మ మన దగ్గర రాదు. ఎట్టి చీకటి మన దగ్గర రాదు. వాటికి అధికారం దొరకదు. అవి గజరాడి వణికిపోతాయి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవునితో సహవాసం చేస్తామో ఏ దురాత్మైన మనం చూస్తే అవి వణికి పారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి దినం ఈ విధంగా ప్రార్థన చేసి ఆత్మలో బలం పొందుకోండి. ఆత్మలో ఉజ్జీవింపబడాలి. మీరు ఉజ్జీవింపబడటం కాకుండా కొంతమందిని మీరు ఉజ్జీవింపచేసే విధంగా మీరు ఉండాలి. ఎక్కడ ఏ ప్రాంతంలోకి వెళ్తే ఆ ప్రాంతంలో గొప్పదైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఉద్యోగ కార్యాలు దేవుడు జరిగించాలి. ఆ విధంగా మీరు ఆత్మలో మరింత బలపడి దినదినం దేవునికి సన్నిహితంగా జీవించి దేవుని నామానికి మహిమకంత తీసుకొస్తారని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.